ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. ప్రభుత్వ ఆదేశాలకు తోట్లు. లంకెలపాలెంలోని సిటిఓ కార్యాలయం ఏపీ ఎన్జీఓఎస్ నిరసన. అనకాపల్లి ఏపీ పవర్ న్యూస్. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ జిల్లా కేంద్రాల్లో ఉండాల్సిన కార్యాలయాన్ని మారుమూల ప్రాంతాల్లో కొనసాగించడంపై నిరసన జ్వాలలు మిన్నంటాయి. అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఉండవలసిన సిటిఓ ఆఫీసును నిబంధనలకు విరుద్ధంగా ఇంకా లంకెలపాలెంలోనే కొనసాగించడాన్ని నిరసిస్తూ జిల్లా ఏపీ ఎన్జీఓఎస్ అధ్యక్షుడు పీలా రవికుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఉద్యోగులు భారీ నిరసన చేపట్టారు. అనంతరం అసిస్టెంట్ కమిషనర్ను వారి కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు పీలా రవికుమార్ మాట్లాడుతూ జీవో నంబర్ 502 ప్రకారం సేల్స్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం ఖచ్చితంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలని, కానీ అధికారులు మాత్రం ఆ నిబంధనలు తూట్లు పొడుస్తూ లంకెలపాలెంలోనే కార్యాలయాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని చోట ఆఫీసును ఉండటం వల్ల ఉద్యోగులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో కాలుష్యం విపరీతంగా ఉందని, ఆ కాలుష్య ప్రభావం వల్లే తమ ఎన్జీఓ ఉద్యోగి ఒకరు ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు. ఈ సమస్యపై ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే సిటిఓ ఆఫీసును అనకాపల్లి జిల్లా కేంద్రానికి మార్చాలని డిమాండ్ చేశారు. ఒకవేళ స్పందించని పక్షంలో తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా పీలా రవికుమార్ మీడియా ముఖంగా హెచ్చరించారు. ఈరోజు మా జిల్లాకి ఒక రిప్రజెంటేషన్ వచ్చిందండి, మా సంఘానికి. ఆ వచ్చిన రిప్రజెంటేషన్ ఏంటి అని అంటే, అనకాపల్లి నుంచి అచ్యుతాపురం సర్కిల్ వేరు కాబడి వాటి జీఓఎంఎస్ నెంబర్ 502 ప్రకారం ఈ సర్కిల్ ఏర్పడిందండి. ఈ సర్కిల్ 2022లో ఏర్పడిన తర్వాత కొంతకాలం అక్కడే పనిచేసిందని, దాని తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేయబడిందని, ఇక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చినట్టు ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ మాకు రిప్రజెంట్ చేసింది ఏంటంటే, జీఓఎంఎస్ నెంబర్ 502ని కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయండి. ఈఓఎంఎస్ నెంబర్ 502 ప్రకారం ఈ యొక్క అచ్యుతాపురం ఆఫీసు అనకాపల్లి హెడ్ క్వార్టర్స్గా నిర్ణయించబడింది. దాని ప్రకారం ఈ ఆఫీసుని అనకాపల్లిలో పెట్టండి అని చెప్పేసి మాకు రిప్రజెంట్ చేయడం జరిగిందండి. మేము ఈ రిప్రజెంటేషన్ వచ్చిన తర్వాత ఆ రిప్రజెంటేషన్లో కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా అందులో పేర్కొన్నారు. ఏంటి పేర్కొన్నారంటే, ఈ యొక్క ఆఫీస్ చుట్టుపక్కల ఫార్మా కంపెనీలు ఉండడం వలన ఇక్కడ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉందని, 1. 2 స్టాఫ్కి సరైన సౌకర్యాలు లేవని, 3 పార్కింగ్ ప్లేస్ కూడా లేదని, 4 అత్యంత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మున్సిపల్ యాక్ట్ మోడిఫైడ్ యాక్ట్ ప్రకారం 18 అడుగులు దాటినటువంటి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ బిల్డింగ్కి కంపల్సరీగా ఫైర్ సేఫ్టీ అనేది ఉండాల్సిన పరిస్థితి అండి. అలాంటిది ఈ ఆఫీసు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ ఆఫీస్కి ఫైర్ సేఫ్టీ లేదు. అంటే రేపు పొద్దుట ఏదైనా జరగరానిది ఏదైనా జరిగితే, ఏ షార్ట్ సర్క్యూటో లేకపోతే ఏమైనా జరిగితే దీన్ని రక్షించేది ఏంటి? మెట్లు చూస్తే 2.5 అడుగుల మెట్లు అవి. ఒక మనిషి ఎక్కితే ఒక మనిషి కింద దిగడానికి తప్పుకోవడానికి కూడా గ్యాప్ చాలా తక్కువగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఎవరి తాలూకా ప్రయోజనాలను కాపాడుతున్నారు, ఎవరి తాలూకా ఆర్థిక లావాదేవీల్ని సక్రమంగా జరగడానికి ఈ ఆఫీస్ని ఇక్కడ రన్ చేస్తున్నారు అని చెప్పేసి మా యొక్క రిప్రజెంటేషను ఏపీ ఎన్జీఓ అనకాపల్లి జిల్లా నుంచి మా రిప్రజెంటేషను గౌరవ అసిస్టెంట్ కమిషనర్ గారికి అందించడానికి అని చెప్పేసి మేము ఇక్కడికి రావడం జరిగిందండి. ఇక్కడ కనీస వసతులు కూడా లేవు. ఈ ఫ్లోర్లో చూసుకుంటే 14 మంది స్టాఫ్ ఉంటారు. 14 మందికి ఒకటే వాష్రూమ్ అండి, ఒకే ఒక వాష్రూమ్, కామన్ టాయిలెట్ ఇక్కడ ఉన్నటువంటిది. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కలిపి బేభత్సమైనటువంటి ఫార్మా పొల్యూషన్తో ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటిది ఒక విషయం ఏంటంటే, ఇదే ఆఫీస్లో మా సహచర ఉద్యోగి ఎన్వి రమణ అనేటటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చిన తర్వాతే క్యాన్సర్ బారిన పడి చనిపోయాడు. ఇంకొక విషయం ఏంటంటే, సాక్షాత్తు నేను 25 రోజుల క్రితం యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇక్కడే ఎందుకు ఉండాలి? గడిచిన 4 రోజుల క్రితం గౌరవ అసిస్టెంట్ కమిషనర్ గారు
ఈ ఆఫీస్ ఇక్కడ ఉంచాలా ఉంచకూడదా అని చెప్పేసి మా సహచర ఉద్యోగుల దగ్గర నుంచి సంతకాలు కూడా సేకరించడం జరిగింది. ఆ సంతకాల సేకరణకి పైనుంచి CCST ఆఫీస్ నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయని, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసు మారితే కనుక అంటే ఈ లంకిలపాలెంలో ఉన్నటువంటి ఈ అచ్యుతాపురం సర్కిల్ ఆఫీసు ఇక్కడి నుంచి మార్పు అంటూ జరిగితే ఒక అచ్యుతాపురం కానీ నర్సీపట్నం కానీ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మనకి గౌరవ జాయింట్ కమిషనర్ గారు అదే రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. ఆ ధర్మిల మీ యొక్క సంతకాలు మీరు పెట్టండి అని చెప్పేసి గౌరవ అసిస్టెంట్ కమిషనర్ గారు ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చి ఉన్నారట. ఆ ఇన్స్ట్రక్షన్స్ ధర్మిలా బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి 24 మంది సభ్యుల్లో 8 మంది సభ్యులు అనకాపల్లి వెళ్ళడానికి అనుకూలంగా సంతకాలు పెట్టి ఉన్నారు. 16 మంది సభ్యులు నాన్ విల్లింగ్ ఇచ్చి ఉన్నారు. ఇందులో అనకాపల్లి నుంచి అప్పటి నుంచి చేస్తున్నటువంటి ఆ స్టాఫ్ కూడా ఉన్నారు అన్విల్లింగ్ ఇచ్చిన వారిలో. వారిని వెళ్ళి అడిగాను, ఈరా ఈ స్మెల్ అది అంతా సుగంధ ద్రవ్యాలుగా మీకు అనిపిస్తుందా? ఎక్కడో బండి పార్క్ చేసుకుని ఇక్కడ నడిచి రావాల్సిన అవసరం మనకి ఎందుకు వచ్చింది? ఎందుకురా మీరు అలాగే అన్విల్లింగ్ ఇచ్చారు అని అడిగాను. సహచర ఉద్యోగం కదా తెలుసుకుందామని చెప్పేసి వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, అదేంటన్నా ఈ ఆఫీస్ ఎక్కడి నుంచి మారి ఇలాగ ఉంటే ఏ అచ్యుతాపురమో ఏ నర్సీపట్నమో ఏ పూడిమడకో వెళ్ళిపోద్దట. మన జ్యూరిడిక్షన్కి మనం వెళ్ళిపోవాలంట. మన జ్యూరిడిక్షన్కి మనం వెళ్ళిపోయే బదులు ఆ బాధ లేదో ఇక్కడే పడదామన్నా, ఎక్కడి నుంచే కంటిన్యూ చేద్దామని చెప్పేసి మేము అన్విల్లింగ్ ఇచ్చామన్నా. మేము అనకాపల్లి వెళ్ళిపోవడానికి ఇప్పుడు ఈ రోజు నువ్వు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతామని కూడా నా సహచర ఉద్యోగులు తెలిపి ఉన్నారు. 502 ప్రకారం 502 జీవో ప్రకారం గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని సక్రమంగా అమలు చేయమని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్కి అనుకూలంగా ఇక్కడి నుంచి కనుక ఎటువంటి వ్యతిరేకంగా ఏమి జరిగినా సరే మేము మా యొక్క ఉద్దేశాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆల్పర్తి విద్యాసాగర్ గారికి, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి DV రమణ గారికి, మా ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్సెస్ ఉద్యోగుల అధ్యక్షులు శ్రీ భవనార్ వెంకటేష్ బాబు దృష్టికి తీసుకెళ్లి ఫర్దర్ మా యాక్షన్ ప్లాన్ అయితే మేము ప్రకటిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. 2022లో సంఘం ఈ సర్కిల్ ఏర్పడింది. 2024లో ఇక్కడికి షిఫ్ట్ అయింది. 2024 నుంచి ఇప్పటి వరకు కూడా నేను అందరి గౌరవ జాయింట్ కమిషనర్కి కూడా నేను రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఉన్నాను. నా లెటర్ హెడ్ మీద నేను APCT NGO అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షునండి. ఆ లెటర్ హెడ్ మీద నేను ఇచ్చి ఉన్నాను. ఈరోజు గౌరవ జాయింట్ కమిషనర్ గారికి మా AP NGO అధ్యక్షుడి హోదాలో మా సెక్రటరీ గారి తాలూకా సహాయ సహకారాలు, మా ఉమెన్ చైర్పర్సన్ శ్రీ స్వర్ణలత గారి యొక్క ప్రోత్సాహంతో పట్టుకెళ్ళి ఆ రిప్రజెంటేషన్ కూడా జాయింట్ కమిషనర్ గారికి ఇవ్వడం జరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు భవనార్ వెంకటేష్ బాబు గారు ఇదే విషయం మీద గౌరవ చీఫ్ కమిషనర్ శ్రీ అహ్మద్ బాబు గారికి కూడా కలుస్తున్నారు. మేము ఇదే విషయం మీద వయ్యవల కేశవ్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాము. 10వ తారీఖున మాకు స్టేట్ EC కౌన్సిల్ మీటింగ్ ఉంది. అయిపోయిన తర్వాత 11వ తారీఖుని గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి కూడా దీని మీద రిప్రజెంటేషన్ చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.